తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావం దినోత్సవం జరుపుకుంటుంది ఈరోజు. అది మన అందరికీ తెలుసు. పార్టీ గెలిచిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఎంతో ఘనంగా కార్యకర్తల నుంచి నాయకులు దాకా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేకసార్లు సీఎంగా పరిపాలన కొనసాగించారు. కానీ అప్పటి నుంచి కూడా అప్పటి యొక్క రాజకీయాలు కానీ అప్పటి యొక్క పరిపాలన పూర్తిగా ఇప్పటికీ విరుద్ధం. ఎందుకంటే మన రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత నుంచి అప్పటి నుంచి ఇప్పుడు దాకా వరకు కూడా ఆర్థికంగా కానీ అభివృద్ధి పరంగా కానీ అన్ని విధాల వెనకబడి ఉంది. అలాంటి యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఎన్నో లక్షల కోట్ల అప్పులతో కలిగి ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మనం ఇక్కడ చెప్పుకుంటుంది ఏమిటంటే తెలుగుదేశం యొక్క ఆవిర్భావం జరుగుతుంది. మన యొక్క తెలుగుదేశం యొక్క పార్టీ గురించి మనం చెప్పుకుంటున్నాము. సీఎం చంద్రబాబు నాయుడు గారికి పార్టీని మరియు పరిపాలనను రెండు సమానంగా ఈక్వల్గా తీసుకెళ్లవలసిన బాధ్యత, పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద, తనయుడు లోకేష్ గారి మీద ఉంది. కార్యకర్తలు ఎన్నో ఊహలతో, ఎన్నో ఆశలతో పార్టీ వెన్నంటుండి 2024 93% స్ట్రైక్ రేటుతో గెలిపించడం జరిగింది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అంత స్ట్రైక్ రేట్ రాలేదు. పూర్తిగా గెలుపుని ప్రజలు అందించారు. అంటే ఇక్కడ మనం చెప్పుకోదగ్గది ఏంటంటే కార్యకర్తలే పార్టీకి పునాది. అది ఏ పార్టీ అయినా కానీ, తెలుగుదేశం పార్టీ అయినా కానీ, వైసీపీ పార్టీ అయినా కానీ, జనసేన పార్టీ అయినా కానీ, కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు. కార్యకర్తలు లేనిదే నాయకులు లేరు. అందుకనే ప్రతి ఒక్క నాయకులు కూడా కార్యకర్తలని కాపాడుకోవాలి. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వారికి అతి బలిష్టంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కేడర్. అలాంటి పార్టీ కూడా ఒకప్పుడు ఓటములు చూసింది. ఇప్పుడు మనం 2024 సంవత్సరంలో ఆపోజిషన్ పార్టీ వైసీపీ పార్టీ కూడా 40% ఓట్లు ప్రజలు అందించారు. 40% ఓటింగ్ పర్సంటేజ్ని అందించారు. అంటే అపోజిషన్ పార్టీ కూడా ఎంతో ప్రతిష్టంగా ఉంది. ఇప్పటి నుంచే ప్రణాళికలు గెలిచిన తర్వాత నుంచే అతి జాగ్రత్తగా పార్టీని నడపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజుల్లో. ఒకప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు అంటే ఓటేయడానికి కూడా జనం వచ్చేవాళ్ళు కాదు. అసెంబ్లీ ఎలక్షన్లు అంటే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. అప్పుడులో పంచాయతీ అంటేనే పోటీ, పంచాయతీ ఎలక్షన్లు అంటే కాంపిటీషన్గా చూసే రోజులు ఆ రోజులు. కానీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ మించి అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. కాంపిటీషన్ జరుగుతుంది. అంత
అంత జనరేషన్ మార్పు వచ్చింది, అంత విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అటువంటి స్థాయికి వచ్చారన్నమాట పార్టీ యొక్క క్యాడర్ను కాపాడుకుంటా, పరిపాలన చేసుకుంటా, అభివృద్ధిని చేసుకుంటా, పథకాలను పూర్తి చేసుకుంటా ముందుకు సాగితేనే పార్టీ యొక్క పునాదులు గట్టిగా ఉండేవి. గెలవక ముందల ఎన్నైనా వేసినా పర్వాలేదు, గెలిచిన తర్వాత నుంచి పార్టీని కాపాడుకోవాలి, పరిపాలన చేసుకుంటూ పోవాలి. పార్టీ కార్యకర్తలకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చుకుంటూ పోవాలి. పథకాలు వచ్చినా కానీ, ఇంకేమైనా వచ్చినా కానీ ప్రధాన కార్యకర్తలు ఉంటారు, పార్టీని కాపాడిన కార్యకర్తలు ఉంటారు. ఆ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు ఇంటిమేషన్ ఇచ్చుకుంటూ వెళ్తేనే పార్టీ యొక్క మనుగడ కొనసాగుతుంది. గవర్నమెంట్ అంటే, పరిపాలన అంటే ఒక కులానికో, ఒక మతానికో, ఒక వ్యవస్థకో సంబంధించింది కాదు. ఒక ఎమ్మెల్యే గెలిచినా, ఒక ఎంపీ గెలిచినా, ఏ ఒక మతం వాళ్ళు, ఏ ఒక్క కులం వాళ్ళు, ఏ ఒక్క వ్యవస్థ వేస్తే గెలవల. అన్ని రకాల వాళ్ళు, అన్ని రకాల కులాలు, మతాలు, 10 యొక్క వ్యవస్థలు అందరూ కలిపి వేస్తేనే గెలవటం జరుగుతుంది. పరిపాలనలోకి వచ్చిన తర్వాత కూడా కులాలను కానీ, మతాలను కానీ, వ్యవస్థలను ఏటిని కూడా చూడకూడదు. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి, అందరికి సమన్యాయం జరగాలి. అందులోనే ప్రధాన కార్యకర్తలకు, పార్టీ కార్యకర్తలకు ఇంకా న్యాయం జరిపించుకుంటూ పోతేనే పార్టీ యొక్క పునాదులు గట్టిగా ఉంటాయి. పార్టీ డెసిజన్ అంటే ఒక సీఎం గారే తీసుకోవాల్సిన పని లేదు. పార్టీ యొక్క ప్రాధాన్యత మన గ్రామ స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరు కలిసి పనిచేస్తేనే రేపు వచ్చే ఎలక్షన్లో కూడా ఆ పార్టీ గెలవటానికి అవకాశం ఉంటుంది. పైన సీఎం ఎవరో ప్రధాన నాయకులు చేస్తే పార్టీ నిలబడదండి. ఇక్కడ గ్రామ స్థాయిలో ముఖ్యంగా గ్రామ స్థాయిలో నాయకులు కూడా ఏ విధమైనటువంటి గ్రూపులు కానీ, ఏ విధమైనటువంటి వివక్షలు కానీ చూపకుండా అందరికి సమన్యాయం చేసుకుంటూ పోతేనే, గ్రామ స్థాయి నుంచి చేసుకొని రాష్ట్ర స్థాయి వరకు చేసుకుంటూ పోతేనే, అందరికి సమన్యాయం చేసుకుంటూ పోతేనే పార్టీ యొక్క మనుగడ ఉంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ఒకరు కానీ, ఒక వ్యవస్థ, ఒక రంగం, అన్ని రంగాల్లో కూడా అవగాహన ఉండకపోవచ్చు. వాళ్ళు సలహాదారులను పెట్టుకుంటారు, ఐఏఎస్ క్యాడర్ కదా సలహాదారులు పెట్టుకుంటారు. 5 మందిని పెట్టినా, 10 మందిని పెట్టినా వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకోవాలి. కానీ సలహాలు తీసుకొని వినాలి, పూర్తిగా అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత ప్రధాన ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. కానీ ఫైనల్ డెసిషన్ అనేది ముఖ్యమంత్రి గారిదే అవ్వాలి. ఎందుకంటే దాని మీద ఒక అవగాహన పెంచుకొని అది కార్యకర్తలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ పథకం పెడితే ఏ విధంగా అందరికీ సమన్యాయం జరుగుతుంది అని ఒక అవగాహన ఉండేది ఒక క్యాడర్ ఉండే వాళ్ళకే. సో పార్టీని నిలబెట్టుకోవాలంటే, పార్టీని పోషించటం అంటే సామాన్య విషయం కాదు. అందరికి సమన్యాయం జరగాలంటే సామాన్య విషయం కాదు. ఆ విధంగా జరగాలి. జరిగితేనే పార్టీ నిలబడుతుంది.